హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిక కూల్ వీడియోస్. నేను మీ సారిక. సో ఫ్రెండ్స్, మీకు ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందా? చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుందా? డాండ్రఫ్ సమస్య కూడా ఉందా? హెయిర్ మొత్తం చిట్లిపోయినట్టుగా అవుతుందా? డ్రైగా ఉందా? ఇంకా అంతేకాకుండా స్కాల్ప్ ఇచ్చింగ్గా ఉందా? సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ది బెస్ట్ హెయిర్ ఆయిల్ ఒకటి ఉందండి. ఆ హెయిర్ ఆయిల్ ఇప్పుడు నేను ఒక చిన్న రివ్యూ ఇస్తానన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ గురించి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది, తను యూజ్ చేసిందనమాట. తనకి ఇలాంటి సమస్యలన్నీ కూడా కంట్రోల్ అయిపోయాయి. కాబట్టి నేను ఈరోజు వెళ్ళి ఆ హెయిర్ ఆయిల్ని తీసుకొచ్చుకున్నాను. సో దానికోసం ఒక చిన్న రివ్యూ అనమాట మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ హెయిర్ ఆయిల్ పేరేంటి అంటే నీలి బ్రింగాది హెయిర్ ఆయిల్ అనమాట. ఇది ఒక కేరళ ప్రొడక్ట్ అండి, కేరళలోనే తయారవుతుంది. ఇంకా అంతేకాకుండా ఇది ఒక ఆయుర్వేదం ప్రొడక్ట్ కాబట్టి ఆయుర్వేద షాపుల్లో మాత్రమే మనకు అవైలబుల్గా ఉంది అనమాట. సో అంతేకాకుండా ఏంటి అంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మంచి మెడిసినల్ హెర్బ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇది ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా. ఇది యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మనకి హెయిర్ చిట్లినట్టుగా అవుతుంది కదా, జీవం లేనట్టుగా ఉంటుంది, డ్రై హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సాఫ్ట్ హెయిర్ని మనకి ఇస్తుంది. ఇవే కాకుండా ఏంటి అంటే స్కాల్ప్ ఇచ్చింగ్ ఉంటుంది కదండి, చాలా మందికి తల దురద పెడుతూ ఉంటుంది అనమాట. అది ఇంకా కళ్ళ మంటలు ఉంటాయి కదా, సో ఆ కళ్ళ మంటల్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ది బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి. సో అందుకే నేను ఈరోజు తీసుకొచ్చుకున్నాను. మీరు చాలా హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తుంటారు, కానీ ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ని కూడా వాడి చూడండి. ప్రైస్ కూడా ఎక్కువ కాదు, ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ ఉందన్నమాట. సో ఇందులో డిఫరెంట్గా కూడా ఉన్నాయి నీల్ బ్రింగాది హెయిర్ ఆయిల్లో. సో ది బెస్ట్ కాబట్టి నేను ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొచ్చుకున్నాను. ఇది యూజ్ చేద్దామని నేను తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా ఉంది. మీకు ఇంతకు ముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది. సో నేను అందుకే దాన్ని కంట్రోల్ చేద్దామని నేను ఈ కేరళ హెయిర్ ఆయిల్ని తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇది అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇది ఒక కోకోనట్ ఆయిల్ బేస్డ్ అనమాట. కాబట్టి ఇది యాడ్ చేయని అవసరం లేదు. నార్మల్ కోకోనట్ ఆయిల్ ఎలాగైతే మనం హెయిర్కి అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా అంతేకాకుండా ఇది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఈ హెయిర్ ఆయిల్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఎందుకంటే ఇది ఆయుర్వేదం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది వర్కౌట్ అవుతుందనే అనిపిస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ని నేను యూజ్ చేయబోతున్నానండి. కాబట్టి మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని కొని యూజ్ చేయండి. ఎందుకంటే మా ఫ్రెండ్ అనమాట, మా ఫ్రెండ్ నాకు చెప్పింది. తనకి చాలా హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, డాండ్రఫ్ కంట్రోల్ అయింది, ఇప్పుడు హెయిర్ కూడా తనకి ఎదుగుతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. కాబట్టి నేను ఈరోజు వెళ్ళి ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొని వచ్చాను. నాకు కూడా తెలియదు అనమాట ఈ హెయిర్ ఆయిల్ గురించి. తను చెప్పిన తర్వాతే నేను తెలుసుకొని వెళ్ళి ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొచ్చుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న రివ్యూ అనమాట. నీల్ బ్రింగాది హెయిర్ ఆయిల్ గురించి ఒక చిన్న రివ్యూ అండి. ఇది మీకు ఒకవేళ నచ్చితే కనుక ఒకసారి వెళ్ళి ఈ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చుకొని యూజ్ చేయండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అనమాట. మీరు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసేసుకోండి. డాండ్రఫ్ని కూడా చక్కగా పోగొట్టుకోండి. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇది యూజ్ చేసిన తర్వాత షాంపూ మాత్రం ఖచ్చితంగా హెర్బల్ షాంపూనే యూజ్ చేయండి. మీకు హెయిర్ ఫాల్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.